హాయ్ ఫ్రెండ్స్, పప్పు ఇట్లా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇందులో పప్పులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు 2, కరివేపాకు, కారం, ఉప్పు స్పూన్ ఉప్పు, కారం. వాటికి ఇవన్నీ సంబంధించినవి పప్పులకు అవసరం వచ్చేటివి. ఈ ఐటమ్స్ అన్నీ పడతాయి పప్పులకు. ఇప్పుడు టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఉడకాలి బాగా. టమాటా మొత్తం దీంట్లో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి బాగా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి కూడా 2 వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలపాలి. కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి. పప్పు ఇట్లా ఉడికించుకోవాలి. మొత్తం బాగా ఉడికినాక కారం ఉప్పు వేసుకొని కలబెట్టాలి. బాగా మిక్సింగ్ చేయాలి. టమాటా పప్పు కర్రీ వండుతుంది. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికినాక ఉప్పి తాలింపు వేసుకోవడం. పచ్చి వాసన అంతా పోవాలి. టమాటాలు, కారంలో, ఉప్పులో ఇట్లా బాగా ఉడికించుకోవాలి. 1 గంట 2 గంటల సేపు. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. పప్పు ఉడకబెట్టుకోవాలి. ఉడికినాక ఇట్లా ఉడకాలి. ఉడికినాక కొంచెం రుబ్బాలి. రుబ్బుకున్నాక ఇట్లా ఉడికినాక తర్వాత కోడిగుడ్లు ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఉడకాలి. ఆవాలు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్నాక చిన్నగా ఎండుమిర్చి, ఎల్లిపాయలు 2, కరివేపాకు 2 వేసుకోవాలి. వేసుకొని పసుపు, వేసుకొని కొంచెం ఇట్లా బాగా వేగించుకోవాలి. వేగినాక బంద్ చేసుకొని పప్పు కలుపుకొని తర్వాత గుడ్డు తీసి ఇది పప్పులో పోసుకోవాలి. పప్పులో పోసుకొని కలబెట్టాలి బాగా. పప్పు టమాటా పప్పు ఎగ్స్ 2 3 వేసుకొని ఇట్లా వండుకొని పక్కన పెట్టుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది టేస్ట్. బాయ్. సూపర్. ఇట్లా వండుకోండి, చాలా బాగుంటుంది.